ఎన్నో సార్లు న్యూస్ పేపర్స్లో మనం చూస్తుంటాం. ఈనాడులో కొన్ని కార్టూన్స్ వస్తుంటాయి పొలిటికల్కి సంబంధించి. అవన్నీ శ్రీధర్ గారే వేశారు. రామోజీరావు గారు అడిగారు, పొలిటికల్ కార్టూన్లు వేస్తావా, ఇది సంగతి అని వస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా వచ్చేసింది. సో ఆ డిఫరెన్స్ని, ఆ యొక్క డెవలప్మెంట్ని ఎలా చూసుకుంటూ వచ్చారు, ఎలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు? యాక్సెప్టెన్స్ ఉండాలమ్మా, లేకపోతే పాతబడిపోతాం. అడోబే ఫోటోషాప్ వచ్చు, మనం ఉన్న కాలంలో మనం ఉంటాం అంతే. ఉండాలి, ఉంటాం. నేను పాతవాణ్ణి కాదు, కొత్తవాణ్ణి కాదు. పొలిటికల్ కార్టూనిస్ట్ ఒక్కసారి కూడా ఓటు వేయకపోవడం ఏంటి? మా ఏరియా ఎమ్మెల్యే ఓటీసీ గెలిపిస్తే, కాంగ్రెస్ గెలిపిస్తే మీ ఓటుకి ఏం విలువ ఉన్నట్టు? సో 200లతో మొదలైంది జీవితం. కులము, మతము, ప్రాంతము బాగా ఒంటి నిండా పట్టిపోయినాయి మనుషులకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన 1 కాదు 2 కాదు 4 దశాబ్దాల పాటు, అంటే 40 ఏళ్లకు పైగా ఒకే సంస్థలో పనిచేశారు. ఆ సంస్థ పేరు ఈనాడు. ఆ వ్యక్తి పేరు పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు. ఎస్, ఎన్నోసార్లు న్యూస్ పేపర్స్లో మనం చూస్తుంటాం. ఈనాడులో కొన్ని కార్టూన్స్ వస్తుంటాయి పొలిటికల్కి సంబంధించి. అవన్నీ శ్రీధర్ గారే వేశారు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే అండి. యూజువల్గా మీరు ఈనాడు పేపర్, అంటే అప్పట్లో ఈనాడు పత్రిక, ఎవరికైనా సరే ఒక విషయం తెలియాలి, రాజకీయ పరంగా, సినీ పరంగా, అసలు వ్యాపార పరంగా ఎన్ని రంగాలుంటే అన్ని రంగాల్లో ఒక విషయం తెలియాలి అంటే పత్రికల ద్వారానే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అదంతా వచ్చేసింది. సో ఆ డిఫరెన్స్ని, ఆ యొక్క డెవలప్మెంట్ని ఎలా చూసుకుంటూ వచ్చారు, ఎలా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు? వచ్చిన కొత్త దాన్ని, అంటే డెవలప్మెంట్ను, తిరోగమనాన్ని కాదు, వచ్చిన తిరోగమనాన్ని కాదు, వచ్చిన డెవలప్మెంట్ను ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. కెమెరాలు వచ్చాయి, వాడుతున్నాం. సెల్ ఫోన్లు వచ్చాయి, వాడుతున్నాం. అట్లాగే ప్రింటింగ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులను కూడా వాడుకోవాలి. తర్వాత సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఇంకొంచెం స్పీడ్గా చేరుతుంది, దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. పేపర్ ఏమో రేపు వస్తుంది కదా, ఇదేమి వాళ్ళే తెలిసిపోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎట్లా రిఫ్యూజ్ చేస్తాం? ఆ టైంలో ఇలా డెవలప్మెంట్ అవుతోంది టెక్నాలజీ పరంగా అన్నప్పుడు ఒక భయం అనేది ఏర్పడలేదా? నేను ఇంకా పత్రికలోనే వర్క్ చేస్తున్నాము, ఎలా ఉంటది, నెక్స్ట్ మనం అప్గ్రేడ్ అవ్వాలా, అప్డేట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఆ భయం కానీ ఆలోచన? ఇప్పుడు అప్డేట్ అవుతాము. నాకు అడోబే ఫోటోషాప్ వచ్చు, సూపర్. టాబ్లెట్ల మీద బొమ్మలు వేయడం వచ్చు. ఇప్పుడు నేను వాడుతుంది అయితే యాపిల్ వాళ్ళది, దాన్ని ఏమంటారు, ఐప్యాడ్ ఉంటుంది కదా, అది వాడుతున్నాను. బొమ్మలు వేయడానికి, ఏదైనా రాసుకోవడానికి, టైపింగ్. అప్డేట్ అవుతూ వచ్చారు మీరు కూడా. కాకుంటే చచ్చిపోతాం. డెఫినెట్లీ. రస్ట్ వాడకుంటే ఏదైనా తుప్పు పడుతుంది, మన మెదడు కూడా అంతే. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే ఒకే దగ్గర వర్క్ చేయడం అనేది, ఈ కాలం ఆ కాలం అనేది ఏముండదు. మనం ఉన్న కాలంలో మనం ఉంటాం అంతే. ఉండాలి, ఉంటాం. నేను పాతవాణ్ణి కాదు, కొత్తవాణ్ణి కాదు. ఇట్లా రేపటి నాడు రేపు, ఇవాళ ఇవాళ, నిన్నటినాడు నిన్నలాగుంటా. ఎందుకంటే అక్కడ అంత టెక్నాలజీ లేదు, అట్లా ఉంటాం. బండి ఎడ్లు మాత్రమే ఉన్నప్పుడు దాని మీదే వెళ్తాం కదా, ఇంట్లో కూర్చోం కదా. ఇప్పుడు కార్ వస్తే కార్లో వెళ్తాం, బస్సు వస్తే బస్సులో వెళ్తాం, లారీ దొరికితే లారీలో. అప్డేట్ చేసుకుంటూ అవ్వాలి. అవ్వలేదని ఎందుకు అనుకున్నారు? అవ్వలేదని అనుకోలేదు, అంటే అవుతూ ఉన్నారు కదా, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేశారు అని. యాక్సెప్టెన్స్ ఉండాలమ్మా, లేకపోతే పాతబడిపోతాం. కరెక్ట్, పాతబడిపోతాం. నేను తెలుగే చదువుతాను, ఇంగ్లీష్ చదువా అని కూర్చున్నట్టయితే ఇంగ్లీష్ మనకు రాదు, బయట వెళ్తే మాట్లాడలేం కదా. అట్లాగే ఇది కూడా టెక్నాలజీ వాడుకోవడం విషయంలో, విషయాలు తెలుసుకోవడం, పాలిటిక్స్ తెలుసుకోవడం, కొత్తదంతా తెలుస్తూ ఉండాలి. టైం అంటే పరిగెత్తాలి, టైం కన్నా ముందు పరిగెత్తాలి. ఏది ఆర్టిస్టులు అయితేనేమో టైం కన్నా ముందు పరిగెత్తాలి, ముందు చూడాలి. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు ఉన్నారు. ఆయన తన దగ్గర ఉన్న ఎంత స్ట్రిక్ట్ కాలంలో కూడా తన పరిస్థితులకు అంత వ్యతిరేకంగా ఫైట్ చేశారు ఆయన కదా. అంటే 100 ఏళ్ల ముందు చూశారు ఆయన. మహిళల కోసం ఫైట్ చేశారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు ఫైట్ చేశారు, చలం ఫైట్ చేశాడు, వీరేశలింగం గారు ఫైట్. అట్లా చేయకుంటే, ఆలోచన ఆర్టిస్టులకో, కళాకారులకో, రచయితలకు రాకుంటే ఎవరు చేస్తారు? కాబట్టి వాళ్ళు ముందు ఉంటారు. ముందు లేనివాడు రస్ట్ వస్తుంది, తుప్పు పట్టిపోతారు. సో 200లతో మొదలైంది జీవితం, అంతేనా? 200 కూడా బస్ పాసు,
ఇంటికి ఒక స్వీట్ పాకెట్ అవన్నీ పట్టుకొస్తే అయిపోయేది ఆ రోజే అంతే. దాదాపుగా. ఓకే. ఈనాడులో కార్టూనిస్ట్ అంటే 21 సంవత్సరాలకి మీరు కార్టూనిస్ట్ అయ్యారు. రామోజీరావు గారు పిలిచారు మిమ్మల్ని. మీరు కార్టూనిస్ట్‌గా దాని తర్వాత లైఫ్ ఎలా ఉంది? 18-21 ఇయర్స్ అంటే ఏదో ట్రైనింగ్ అన్నారు. పేజ్ మేకప్ చేస్తుండేవాళ్ళు. నెక్స్ట్ ఇంకంతా ఫోకస్డ్‌గా పొలిటికల్ కార్టూనిస్ట్‌గానే ఉండిపోయారా మొత్తం? అవును. హ్మ్. అయితే ఒక దగ్గరని తీసి ఇంకో దగ్గర పెట్టినట్టు. ఆ! అంతే. ఓకేనా? పెట్టినట్టు అక్కడ పెరగాల్సింది కదా! హ్మ్. ఆ బాధ్యత తీసుకుంటే కొండెక్కడం ఈజీ కానీ అక్కడే ఉండిపోవడం కష్టం అవుతుంది. హ్మ్. తర్వాత చాలా ప్రాక్టీస్ చేయాల్సొచ్చేది. ఎందుకంటే పాలిటిక్స్‌లోకి రాగానే పొలిటికల్ లీడర్స్‌ను బొమ్మలు రావాలి. కరెక్ట్. పర్ఫెక్ట్‌గా వేయాలి. హ్మ్. వాళ్ళు కూడా నొచ్చుకోకుండా వేయాలి. హ్మ్. తర్వాతేమో పొలిటికల్ హ్యూమర్ ఉండాలి. చమత్కారం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండాలి. ఓకే. దాంట్లో ఎడిటోరియల్ కామెంట్ కూడా ఉండాలి. హ్మ్. ఏది పడితే అది మాట్లాడలేం అవును. గదా! హ్మ్. ఒక బాధ్యతాయుతంగా వేయాలి. బాధ్యతాయుతంగా వేయాలంటే ఏం చేయాలి? అవన్నీ నేరుస్తూ వెళ్ళాలి. ఒకటి హ్మ్. తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. 21 సంవత్సరాలంటే అప్పటికి చాలా మందికి ఆ ఏజ్‌లో రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది గాదు. సో, మీకెలా ఉండింది? రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండిందా మేము ఆ చిన్నప్పటి ఫీల్డ్‌లో? నుంచి ఉన్నాం. చాలా చిన్నప్పటి నుంచి హ్మ్. మాకు ఇంట్లో కుటుంబంలో రాజకీయాలు చర్చించుకోవడం, పేపర్లు చదవడం ఓకే. అదంతా ఉండేది. అది పెద్ద విశేషం కాదు మాకు. హ్మ్. అసలు రాజకీయాలు అనేడు నాకు అంటే కొంచెం కొంచెం తెలుస్తుంటుంది గదా! హ్మ్. 7, 8 ఏళ్ళు, 5, 6 ఏళ్ళు వస్తున్నప్పటి నుంచే తెలుస్తుంది కదా! కరెక్ట్. ఆ డిస్కషన్స్ అవన్నీ సో, జరుగుతుండేవి. ఇంక చాలా ఈజీ ఆబ్వియస్‌లీ. అయిపోయింది మీకు ఈజీ యాక్చువల్‌గా. అయిపోతుంది. ఓకే. అంటే మనకు ఎన్వైర్న్‌మెంట్ కొంత నేర్పిస్తుంది గదా! హ్మ్. హ్మ్. అట్లా రాజకీయాలు అనేది సమస్యగా కాదు. అయినా గూడా 18 ఇయర్స్, 19 ఇయర్స్ వచ్చిన వాడికి రాజకీయాలు తెలియకపోవడం చాలా తప్పు. హ్మ్. క్రైమ్ అది. డెఫినైట్‌లీ ఆ! తెలియాలి. తెలియాలి. ఎందుకంటే హ్మ్. వి ఆర్ పొలిటికల్ సో, యానిమల్స్. ఆ! హక్కొస్తది. మనకు ఆ! రైట్ ఓటేసే రైట్ పొలిటికల్ ఒస్తది గాబట్టి 18 ఇయర్స్ నాట్ ఓన్లీ నుంచి. ద రైట్ అప్పటికి లేదది. హ్మ్. రాజీవ్ గాంధీ 18 ఇయర్స్ పెట్టాడు. అప్పటికి 21 ఇయర్స్ 21 ఉండేది. ఇయర్స్‌కి. 21 ఇయర్స్. ఓకే. నేనెన్నడూ ఓటేయలే. మొన్న వేసొచ్చా. అవునా? మొత్తం లైఫ్‌లో మొన్ననే వేసొచ్చా. మొన్నటి ఎలక్షన్‌లలో రెండిట్లల్లో వేశా. ఎందుకు అసలు పొలిటికల్ కార్టూనిస్ట్ ఒక్కసారి గూడా ఓటు వేయకపోవడం ఏంటి విచిత్రంగా? అంటే నా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ ఎమ్మెల్యే, హ్మ్. మా ఏరియా ఎమ్మెల్యే ఓటేసి గెలిపిస్తే, కాంగ్రెస్ గెలిపిస్తే హ్మ్. వెళ్ళి బీఆర్ఎస్‌లో చేరిపోయాడు. మీ ఓటుకి ఏం విలువున్నట్టు? ఆ ఓకే. పద్ధతి పోవాలి గదా! కరెక్ట్. కదా! హ్మ్. అంటే నా ఓటును గంగలో కలిపాడు హ్మ్. తీసుకెళ్ళి. ఆయనిష్టం. ఒక్క మనిషి ఇష్టం. హ్మ్. దానికేం రెమెడీ లేదు. ఈ కాన్స్టిట్యూషన్‌లో గాని తర్వాత చట్టాల్లో గాని దానికి రెమెడీ లేదు. హ్మ్. నా ఓటేమైంది అని నేను అడిగే పరిస్థితి ఉందా? లేదు గదా! నోటాకేసిరండి అంటారు. హ్మ్. నోటాకేసినట్టయితే నోటాకు అన్నిటికన్నా ఎక్కువ ఓట్లొచ్చాయనుకుందాం. హ్మ్. కాన్సెల్ చేస్తున్నారా? లేదు గదా! ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలక్షన్ ఓకే. సిస్టమ్‌లో. సో, మీది వ్యక్తిగత అభిప్రాయం. వేయకుండా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అది హ్మ్. పొలిటికల్ అభిప్రాయం. హ్మ్. వ్యక్తిగతంగా నేను వెయ్యను, నాకేం ఇష్టం లేదు అనేది కాదు. హ్మ్. పొలిటికల్‌గా అసమ్మతి. సో, ఆ సిస్టమ్ అనేది వేయకపోవటం మీకు కూడా నచ్చలేదంటారు మన అంతేనా? దగ్గర ఇండియాలో ఏందంటే అది ఓటింగ్ రైట్. అది హక్కు. హ్మ్. ఓకేనా? బాధ్యత కాదు. ఓకే. ఓకేనా? హక్కది. అంటే ఇక్కడ గ్లాసులో నీళ్లుంటాయి. హ్మ్. తాగొచ్చు, తాగకపోవచ్చు. అది మన హక్కు. హ్మ్. ఓకేనా? ఎవరు వద్దనరు, తాగమనరు. హ్మ్. అట్లాగే ఓటు కూడా ఇక్కడ ఏది ఇండియాలో. అయితే దాన్ని ఉపయోగించుకుంటాం. ఇష్టం లేకపోతే ఉపయోగించుకోం. కరెక్ట్. అదొక అసమ్మతి. హ్మ్. అసమ్మతి తెలియచేయడం. సో, 4 దశాబ్దాలుగా మీరు పొలిటికల్ కార్టూనిస్ట్‌గా ఉన్నప్పుడు, అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి మార్పులు మీరు చూసారు? ఇప్పుడు సున్నితం అయిపోయినాయి బాగా. హ్మ్. తర్వాత కులము, మతము, హ్మ్. ప్రాంతము బాగా ఒంటి నిండా పట్టిపోయినాయి మనుషులకు. యూత్ అంటే ఎట్లా ఉండేదంటే ఒక మిలిటెంట్ లాగా ఉండేవాళ్ళు. హ్మ్. యుద్ధానికి వెళ్తామని. ఎందుకంటే మనకు అప్పట్లో చూసినట్టయితే రోడ్ల నిండా ఆహ్, స అసమ్మతి, సమ్మెలు, తర్వాత కరెక్ట్. రోడ్ రోకోలు, యూత్‌ని పట్టుకెళ్ళిపోయి జైళ్ళల్లో వేయడం, కొట్లాడడం, హ్మ్. మూవ్‌మెంట్సు హ్మ్. ఇవన్నీ ఉండేవి. ఇప్పుడన్నీ మతం వైపు తిరిగాయి. హ్మ్. మతం ఆహ్, పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ పెరిగిపోయినాయి హ్మ్. యూత్‌లో. హ్మ్. ఆ తేడా బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది ఆ తేడా. కరెక్ట్. ఆ మిలిటెన్సీ తగ్గిపోయి ఏమవుతుంది? నా కులము, నా మతము, నా ప్రాంతం కోసం కొట్లాడతా హ్మ్.
వాడికి ఏం మిగలదు. ఇప్పుడు ప్రాంతం కోసం కొట్లాడిన వాళ్ళని చూసాం కదా! వాళ్ళు అగ్నికి ఆహుతైపోయారు. కరెక్ట్. వాడికి ఏం మిగలల. వాడి కుటుంబానికి ఏం మిగలలేదు కదా! హ్మ్. రాజులయ్యేవాళ్ళు రాజులయ్యారు. అట్లా ఉంటుంది వ్యవహారం. హ్మ్. ఆ అవేర్‌నెస్ తక్కువైపోయి ఏమవుతుందంటే నాది అనేది పడింది.